టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రాత్రి డిన్నర్ మీట్ లో కలవబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రాత్రి డిన్నర్ మీట్ లో కలవబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. టీడీపీ చంద్రబాబు ఇంటికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇవాళ కలిసి బస చేయనున్నారు. చంద్రబాబు ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్ లో కలవబోతున్నారు. టీడీపీ చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు. కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు ఇరు వర్గాల నేతలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇరు పార్టీల మధ్య డిన్నర్ మీట్ కార్యక్రమం జరగనుంది. దానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీల వ్యూహంపై మంతనాలు జరిపే కార్యక్రమం జరగబోతుంది. కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్న ఇరువురు నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రాత్రి డిన్నర్ మీట్ లో కలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బస చేయనున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి డిన్నర్ మీట్ లో పాల్గొంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరువురు నేతలు చర్చిస్తున్నారనే దానిపై క్లారిటీ లేదు ఇప్పటికీ. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసంలో కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా డిన్నర్ విత్ మీట్ అనే కార్యక్రమంలో భాగంగానే వీరిరువురు కలిసి ఉమ్మడి కార్యాచరణకు సిద్దమవుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే 6:55కు మంగళగిరి కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ 7:15 కల్లా ఉండవల్లి నివాసానికి చేరుకోవడం, చంద్రబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ లోకేష్, చంద్రబాబు ఇరువురు కూడా చంద్రబాబు నివాసంలో చేరుకున్న పవన్ కళ్యాణ్ కు సాదర ఆహ్వానం కలిపి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో కూడా లోపలికి ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇరువురు రానున్న ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి, ఉమ్మడి మేనిఫెస్టోలో ఎటువంటి విషయాలు ఉండాలి, ఏ విషయాలతోటి ప్రజల్లోకి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయాలి అంటే గతంలోనే మహానాడులో తెలుగుదేశం పార్టీ 6 సూపర్ 6 ప్యాక్ తోటి ఒక మినీ మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా కొన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా విడుదల చేయడం జరిగింది. అంటే ఈ రెండు కలిసి కలపతతోటి ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు వీరందరికీ కూడా సమంగా న్యాయం జరిగే విధంగా రాష్ట్రంలో సర్వముఖితో అభివృద్ధి చెందే విధంగా, పారిశ్రామిక విధానంతో అభివృద్ధి చెందే విధంగా, రైతులకి, యువతకి, నిరుద్యోగ యువతకి కూడా ఉపయోగపడే విధంగా, అంటే అన్ని పథకాలు కలిసి వచ్చే విధంగా కూడా ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం చేయడానికి కూడా ఈ రోజు కీలకంగా చర్చించనున్నారు. అలానే రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, పార్లమెంటు సీట్లు ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అసెంబ్లీ స్థానాల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి అనే విషయాలపైన కూడా ఈ రోజు క్లారిటీగా మాట్లాడటానికి సిద్దమవుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రలో ఎవరు ఏ విధంగా ముందుకెళ్లాలి, గోదావరి జిల్లాలో ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు ఏ విధంగా వెళ్ళాలి, అలానే కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఇట్లా 3 ప్రాంతాలకు సంబంధించి 3 ప్రాంతాల్లో కూడా
ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎవరు ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాలపైన కూడా చర్చించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే ఇరువురు కలిసి ముందుకు సాగే విషయాలపైన రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే విషయాలపైన కూడా కీలకంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే దీనితో పాటు చూసుకున్నట్లయితే గనక బయట పార్టీల నుంచి వైసీపీ పార్టీల నుంచి వస్తున్నటువంటి నేతలను పూర్తిగా క్లారిటీ తీసుకున్న తర్వాతనే వారికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, వారు గతంలో ఎక్కడ పోటీ చేశారు, ఏ విధంగా గెలిచారు, ఏ విధంగా ఓడిపోయారు, ఇప్పుడు సీట్లు ఆశించి వస్తున్నారా లేదు, ఏంటి పార్టీకి సేవ చేయడం కోసం వస్తున్నారా, ఇవన్నీ విషయాలను పూర్తిగా చర్చించిన తర్వాతనే అటువంటి నేతలను జాయినింగ్ చేసుకునే విషయాలపైన కూడా పూర్తిగా చర్చించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అంటే ఒక విధంగా చూసినట్లయితే గనక వైసీపీ పార్టీ సిట్టింగ్లో మార్పులు చేర్పులు చేస్తూ వరుస జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ ఇరువురు కూడా కలిసి పూర్తిగా చర్చించిన తర్వాత మొదటి విడత జాబితాలు విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అంటే రేపు కూడా ఉమ్మడి కార్యాచరణతోటి మందడం గ్రామంలో ఉమ్మడిగా కలిసి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఇటువంటి ప్రభుత్వ జీవోలు అయితే ఇచ్చారో వాటన్నిటిని కూడా భోగి మంటల్లో దహనం చేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. దానికి కూడా ఇరువురు కలిసి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇరువురు కలిసి కూడా వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అయితే ఈ రోజు ఇప్పటికే 45 నిమిషాల పైన సమయం గడిచింది. ఇప్పటికీ 40 నిమిషాల నుంచి కూడా లోపల ఇరువురు కూడా ప్రత్యేకంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. మేనిఫెస్టో, సీట్లకు సంబంధించినటువంటి విషయాలు, అలానే ప్రజలకి అవసరమైనటువంటి విషయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి పొత్తు తర్వాత మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఉమ్మడిగా మినీ మేనిఫెస్టోను రిలీజ్ చేయలేదు. కానీ అలానే సీట్లకు సంబంధించి కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఎవరికి కూడా అధికారికంగా తెలుగుదేశం, జనసేన పార్టీ సీట్లను విడుదల చేసినటువంటి పరిస్థితి లేకుండా ఉండటం జరిగింది. అయితే ఈ పండుగ తర్వాత తప్పనిసరిగా మొదటి విడత జాబితాను ఖరారు చేసే విధంగా కూడా ఇద్దరు శ్రీకారం చుడుతున్నారు. ఇరువురు కూడా చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకున్న తర్వాత సీట్లకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలానే ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు బీజేపీ పార్టీని కలుపుకొని వెళ్ళడానికి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఒకవైపు జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో కొనసాగుతూనే ఉంది, తెలుగుదేశం కూడా కలిసి 3 పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్లాలి ఏంటి అనే విషయాలపై కూడా ఈ రోజు చర్చించిన తర్వాత గానీ ఇద్దరు కలిసి ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి పూర్తి విషయాలు వెల్లడించడానికి కూడా సిద్ధమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే డిన్నర్ విత్ మీట్ లో కార్యక్రమంలో భాగంగా ఈ ఇరువురు పూర్తిగా రానున్న రాజకీయాలలో సంబంధించినటువంటి విషయాలని పూర్తి చేసి వాటికి ప్రజలకు వివరించడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 45 నిమిషాల సమయం గడిచినా గానీ ఇప్పటికీ ఆ మీటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇంకా మరో గంటన్నర ఈ సమావేశం కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రాథమికంగా చూసినట్లయితే గనక మేనిఫెస్టో విషయాలలో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీల దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని స్వీకరించారు. రానున్న రోజుల్లో పూర్తిగా ఇరువురికి ప్రజలకు, ఇటు మహిళలకు, యువతకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు వీళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యమై ఉండే విధంగా మేనిఫెస్టోను విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.